హలో ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూసే ప్లేస్ వచ్చేసి గాన్గాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇన్ కర్ణాటక. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. ఇక్కడికి మనం రావాలి అంటే ఖచ్చితంగా కర్ణాటకలోని గుల్బర్గా బస్ స్టాప్కి వచ్చి అక్కడి నుండి 30 మినిట్స్కి ఒకసారి గాన్గాపూర్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ బస్ స్టాప్ చాలా పెద్దదిగా ఉంటుంది. మనం రిటర్న్ వెళ్ళాలి అన్న ఇక్కడికి తప్పకుండా రావాలి. ఇక్కడ మనకు హైదరాబాద్ బస్సెస్ చాలా ఉంటాయి. ఇది మనకు టెంపుల్ ముఖద్వారము. బట్ ఫ్రీ దర్శనానికి మనం టెంపుల్ రైట్ సైడ్ చిన్న గేట్ ఉంటుంది. అక్కడ నుండి భక్తులు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది చూడడానికి చిన్న టెంపుల్ అయినా చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ప్రతి అమావాస్య అండ్ పౌర్ణమికి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు నైట్ 7:30కి ఇక్కడ పల్లకి సేవ జరుగుతుంది. సో వీళ్ళందరూ పల్లకి సేవ కోసం వెయిట్ చేస్తున్నారు. పల్లకి సేవ అంటే స్వామిని పల్లకిలో కూర్చోబెట్టి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఒక ప్రదక్షిణ తర్వాత మళ్ళీ ముఖద్వారం దగ్గరికి వచ్చి కొద్దిసేపు ఉంచి మళ్ళీ తిరుగుతారు. సో ఆ విధంగా 3 టైమ్స్ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. సో అది చూడడానికి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది చూస్తే చాలా మంచిది. ఆ పల్లకి సేవ టైంలో ఒక సైడు మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఆ టైంలో ఇలా కొంతమంది గాలి సోకిన వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు, మానసికంగా బాగోలేని వాళ్ళు, ఆరోగ్యం కావాలన్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అడుస్తూ ఉంటారు, గెంతులు వేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారనమాట. సో ఇలా ఎవరికైనా యూస్ అవుతుందనేసి ఈ చిన్న క్లిప్ తీశాను. అసలు అక్కడ వీడియో తీయనియ్యరు, వాళ్ళు పూజలు అందుకు అడుస్తూ ఉంటారు. బట్ ఎవరికైనా యూస్ అవుతుందని నేను తీశాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది డబ్బుల కోసం మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఇంకా నైట్ పల్లకి సేవ చూసుకొని ఇక్కడే గుడికి దగ్గరలో ఒక రూమ్ తీసుకొని మేము అక్కడ రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి మేము లేచి రెడీ అయ్యి ఆటో స్టాండ్కి అయితే వచ్చాము. అక్కడ సంగమానికి చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ మెయిన్ టెంపుల్ నుంచి సంగమానికి మధ్యలో చాలా ఆశ్రమాలు అయితే మనకు కనిపిస్తాయి. సంగమంకి వాళ్ళు పిలుచుకెళ్తారు. ఇదే సంగమం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి వెళ్తే ఇది నది, దీన్ని త్రివేంద్రం అంటారు. అంటే 3 నదుల కలయిక. ఇక్కడ స్నానం చేస్తే వారి పాపాలన్నీ వెళ్ళిపోతాయనేసి నమ్మకం. ఇక్కడ స్నానం చేసి పైకి వెళ్తే అక్కడ చెట్టు ఉంటుంది. దాన్ని ఔదుంబర వృక్షం అంటారు. మన భాషలో దాన్ని మేడి చెట్టు అంటారు. సో ఆ మేడి చెట్టు కింద స్వామి నిత్యం ఉండేవారు. ఆ చెట్టు కింద ఇప్పటికీ మనకి స్వామివారి నిజ పాదాలు దర్శనం ఇస్తాయి. ఇది రావి చెట్టు, వేప చెట్టు. స్నానం చేసిన వెంటనే ఇక్కడ కొన్ని ప్రదక్షిణ చేసి తరువాత మేడి చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ మేడి చెట్టు కింద ప్రదక్షిణలు చేసి అలాగే అక్కడ శ్రీ గురుపాదుక స్తోత్రం అలాగే గురుచరిత్ర పారాయణ చేసే వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు. ఇది ఆ చెట్టు చాలా పవర్ఫుల్ చెట్టు. దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. చాలామంది 108 అంగ ప్రదర్శనలు కూడా చేసేవాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ ఔదుంబర వృక్షానికి చాలా చరిత్ర, చాలా విశిష్టత ఉంది. ఈ చెట్టు కింద చాలా కథలు జరిగినవి ఉన్నాయి. ఆ కథలు నిజాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గురుచరిత్ర చదవాల్సి ఉంటుంది. ఆ గురుచరిత్రలో ఈ చెట్టు గురించి చాలా వివరంగా చెప్పి ఉన్నారు. ఎవరైనా గురుచరిత్ర చదివి ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.